ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఎలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 11 నుండి 20 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయబోచు ఉన్నాము. ప్రియులారా, దాని కొరకైన ఒక భాగమును మనము చదివిదము. 16వ వచనం. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం ఇది వినిచున్నవారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగాన దేవాది దేవుడు తన జనులైనటువంటి ఇశ్రాయేలులతో ఈ మాటలు చెప్పుటకు మోషే ద్వారా మాట్లాడుచున్నారు. మీరెరుగనేటువంటి మన్నాను మీ పితరులకు నేను అందించాను అంటూ మాట్లాడుతున్నారు. అయితే వారు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత వారు నడుచుకునవలసిన విధి విధానాలను గూర్చి ప్రభు వారికి తెలియపరుస్తూ వచ్చారు. వచ్చిన సందర్భంలో ప్రభు చెప్పినటువంటి ఆ మాటను చూడండి. 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదించి అంటున్నాడు. అంటే మనస్సు మదించడం అంటే దాని యొక్క పర్యాయ పదాన్ని మనం చూసినప్పుడు మిడిసిపాటు అనుంది. అంటే ఇశ్రాయేలీలు ప్రియులారా కనాను దేశం చేరుకున్న తర్వాత ఏ గర్వపు ఆత్మ వారి హృదయంలోకి రాకూడదో దేవుడు వారికి హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ దేవుడు వారికి హెచ్చరిక చేస్తున్నారు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, అయ్యా నువ్వు అక్కడికి వెళతావు, నీకు సర్వసమృద్ధి అంతా కలుగుతుంది. అంతా కలిగిన తర్వాత నీ మనస్సును నీవు మదించకూడదు అంటున్నారు. మదించి అనగా మిడిసిపాటు. ఈ పదం బైబిల్ గ్రంథంలో 3 సందర్భాలలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 8:14, నెహెమ్యా గ్రంథం 9:25, యెహెజ్కేలు గ్రంథం 16:26. పిల్లరా, ఇజ్రాయేలుతో తిరిగి వచ్చిన యూదులతో నెహెమ్యా ఇదే మాట చెప్పాడు. అలాగే ప్రవక్త ద్వారా దేవుడు తన జనులకు హెచ్చరిక చేసినప్పుడు ఇదే మాట చెప్పారు. అంటే మదించి, మనస్సును మదించడం అంటే మనస్సును మిడిసిపడడం. నా వల్లే జరిగింది, నేనే చేశాను, మా బాహుబలం ద్వారా మేము ఎర్ర సముద్రాన్ని దాటాము అనేటువంటి ఆత్మయే మిడిసిపాటు. చూడండి, ఈనాడు అనేకుల్లో మీరు సరిగా గమనించినప్పుడు ఇల్లు నేనే కట్టానంటారు. ఓకేనా? అసలు బాహ్యంగా కూడా 2 రకాలుగా ఆలోచన చేస్తే కట్టింది మేస్త్రి. ఆ పెళ్లి నేనే చేశానంటారు, చేసింది వివాహకర్త కదా. పిల్లరా, ఇది నా వల్లే జరిగింది,
నేను లేకపోతే ఏమీ లేదు అనేటువంటి ఈ స్వభావం ఏంటంటే మిడిసిపాటు అంటారు. ఈ దీనిని మనం అర్థం చేసుకోవాలంటే గర్వము అని కూడా చెప్పొచ్చు. అంటే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత వారు ప్రభువుని ఆరాధించే విషయంలో ఏ విధం చేతనైనా ప్రభువును గనపరిచే విషయంలో ఏ విధం చేతనైనా వారు దేవునికి భిన్నంగా నడవకూడదనేదే మా బాహుబలం చేత మేము దాటాము. ఎర్ర సముద్రాన్ని మేము పాయలు చేసుకొనొచ్చాము. 40 సంవత్సరాల అరణ్యంలో మా పితరులు నడిపించబడ్డారు. అయినా మేము అలసిపోలేదు అనేటువంటి స్వాభావికమైన ఆలోచన వారిలో ఎక్కడ కూడా రాకూడదని ప్రభు ఈ మాట చెప్తున్నారు. ఒకవేళ అలాగున గనక కలిగినట్లయితే నీ పశు మందల మీదకి తెగుళ్ళొస్తాయి. పంట పొలాలు నాశనం అవుతాయి. అంత మాత్రమే కాదు, మీరు కూడా క్షీణిస్తారు అంటూ ప్రభువారు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇది మా వల్ల జరిగినది కాదు, దేవుని కృప వల్లను, ఆయన బాహుబలము వల్లను, సామర్థ్యం వల్ల ఇది కలిగిందని మీరు తలంచినట్లయితే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరువక, ఇతరుల దేవతలను అనుసరింపక, వాటిని నమస్కరింపక నడిచిన యెడల నేను మిమ్మును విడిచిపెట్టకుండగా రెండింతల ఆశీర్వాదానికి వారిని వారసులుగా చేస్తానని ప్రభు చెప్పారు. ఇశ్రాయేలును, యోధా వారిని పాలించినటువంటి రాజులు అనేకులలో కొందరు రాజ్యము స్థిరపరచబడిన తర్వాత వారి హృదయాలు తొలగి తప్పిపోయిన వారై ఉన్నారు. పిల్లరా, ఉదాహరణకు మరి సొలొమోను గురించి మనకు బాగా తెలుసు. అతడు కాస్త స్థిరపరచబడిన తర్వాత రాజ్యము అధికమై తన యొక్క పాలన సుస్థిరంగా కొనసాగుతున్న కాలాల్లో అన్యజనులైనటువంటి వారిని భార్యలుగా చేసుకున్న తర్వాత వారు తమ హృదయం తిప్పివేశారు. దేవుని ఆలయం ఉండవలసిన చోట్ల ఆయన ఏం కట్టించాడు? విగ్రహ గుడులు కట్టించాడు. దేవునికి విరోధకరమైన పాలన చేశాడు. ఫలితం ఏమైందంటే ఆయన రాజ్యము 2 భాగాలుగా చీలిపోయింది. సౌలు కాలంలో 40 సంవత్సరాలు, సమూయేలు కాలంలో దావీదు కాలంలో 40 సంవత్సరాలు, సొలొమోను కాలంలో 40 సంవత్సరాలు, ఐక్యరాజ్యం 120 ఏండ్లు చెక్కుచెదరకుండా ఉంటే సొలొమోను చేసిన పిచ్చి చేష్టలకి సొలొమోను చేసినటువంటి డాంబికమైన కార్యాలకై 120 ఏళ్ల సామ్రాజ్యం 2 భాగాలైపోయింది. మనస్సును మదించడం అంటే అదే. మనస్సును గర్వించడం అంటే అదేగా. నా దేవుని పిల్లరా, ఒక సేవకునిగా నేను, ఇదిగో దేవుని పిల్లలుగా మీరు మన ఆత్మీయ జీవితంలో మనలో ఎన్నటెన్నటికి ప్రవేశించకూడనిది ఏంటంటే గర్వం. గర్వం ఒక మనిషిని నాశనానికి నడిపిస్తుంది. గర్వం ఒక మనిషిని పాతాళానికి పడద్రోస్తుంది. అయ్యో, దాని బారిన కెరూబులు వంటి వారే నిలవలేకపోయారు. నీవు నేను మనం ఎంత. కనుక ఆత్మీయులారా, నేను అనేటువంటి స్వభావం ఎప్పటికప్పుడు చనిపోతూ ఉండాలి. ప్రతిదినము చనిపోతూ ఉండాలి. మహాభక్తుడు పౌలు గారు అంటారు, ప్రతిదినము నేను సిలువేయబడుచున్నాను అంటారు. నేను ఒక విషయాన్ని తెలియపరుస్తాను. ఒకరోజు ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి నేను వెళ్ళాను. అనేక మంది మాట్లాడుకుంటున్నారు, వివాహం బాగా జరిగింది, మంచి భోజనం పెట్టారని చెప్పుకుంటున్నారు. ఓ సందర్భంలో నేను ఆ ప్రస్తావన వివాహానికి మరి బాధ్యత వహించిన వారితో మాట్లాడుతూ ఇలా చెప్పుకున్నారండి. వివాహం బాగా జరిగిందంట, మంచి భోజనం పెట్టారంట, ఏర్పాట్లన్నీ బాగున్నాయంట. ప్రజలు కొందరు మాట్లాడుకోవడం నేను విన్నాను. నా దగ్గర కొందరు ప్రస్తావించారు ఈ మాట అని చెప్పాను. వారు ఏమనుకున్నారంటూ వారు కుడి చేయి పైకెత్తి సింగిల్ హ్యాండ్‌తో ఇదంతా చేశానన్నారు. వింటున్నారు బ్రదర్? బాగా జరిగింది, వివాహం అద్భుతంగా జరిగించారు, ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి అంటే అందరూ చెప్పుకుంటున్నారు. అంటే కొందరు నాతో ఈ మాట చెప్పారు అనగానే వారి అవతల వ్యక్తి ఏమనాలి? అయ్యా, నా వల్ల ఏముందండి, దేవుని కృప ద్వారా ఇది జరిగింది.
సేవకులు ఎంతోమంది ప్రార్థనలు చేశారు. మీరు ప్రార్థన చేశారయ్యా వందనాలు అని చెప్పడానికి బదులుగా సింగిల్ హ్యాండ్‌తో చేశానన్నారు. మరి ఆ మాట నాకు కొంచెం ఎక్కడో బాధ అనిపించింది. ఎందుకంటే దేవుని గణపరచవలసిన చోట, దేవుని ఆరాధించవలసిన చోట, దేవుడు మహిమ పరచబడాల్సిన స్థలంలో తను సింగిల్ హ్యాండ్ అనడం నాకు కొంచెం బాధ అనిపించింది. అయితే తప్ప ఇక నేనేమనుకోలేదు. అయ్యో! ఎందుకు ఇలా అన్నాను అనిపించింది. తర్వాత కొద్ది సంవత్సరాలు, సంవత్సరం గడిచింది, రెండో సంవత్సరం. ఆ వివాహం చేసుకున్నటువంటి వారు విడిపోయారు. ఓ సందర్భంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన అయిపోయింది. ప్రేయర్ చేస్తుండగానే ఒక ఆలోచన వస్తుంది. ఓ విషయం గుర్తొస్తుంది. సింగిల్ హ్యాండ్‌తో నేను చేశాను. వారేమంటూ సింగిల్ అన్నారు. ఆ కుటుంబం సింగిల్ అయింది. జోడీగా ఉండవలసిన సింగిల్ అయిపోయారు. పిల్లరా చాలా బాధ అనిపించింది, భయం అనిపించింది. అయ్యో! అసలు మనము దేవుని మహిమ కొరకు చేయబడ్డాం. దేవుని ఘనత కొరకు మనం చేయబడ్డాం. దేవుని స్థానాన్ని, దేవుని మహిమను మనం దొంగిలే వారిగా మిగిలితే దాని పరిణామం ఎంత దారుణంగా ఉంటదా అని చాలా భయపడ్డాను పిల్లరా. కనుక దేవుని పిల్లలుగా కొందరు మమ్మల్ని కూడా సభలు బాగా జరిగాయి, క్రిస్మస్ బాగా చేశారంటే, అవును ఏమనుకున్నాం అంటూ మరి మేము కాళ్ళ ఎగరేయకూడదు. అది నాశనానికి దారితీస్తుంది. అయ్యా అది దేవుని కృప. సంఘ బిడ్డల యొక్క ప్రార్థనలో సహకారాలను బట్టి అది జరిగిందయ్యా. తద్వారా దేవునికే మహిమ. ఆమేన్. మాటలు మించిన ఆత్మీయులారా, వ్యాపారాన్ని కూర్చో, బిడ్డల కూర్చో, వ్యవసాయం కూర్చో, నీ ఇంటిని కూర్చో, ఎవరైనా నిన్ను పొగిడినప్పుడు ఏంటనుకుంటున్నావు సింగిల్ అని అనుకో, సింగిల్ అయిపోతావు. అనకూడదు మనం. అయ్యా ఇది ఎంత దేవుని కృప. మనస్సును మదించక దేవుని జ్ఞాపకం చేసుకొనొచ్చు, ప్రభువును గొప్ప చేయుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. అందరిని దీవించండి. సియోనులో నుండి మీ కృపా హస్తాన్ని చాపండి. ఆశ్చర్యకరమైన మీ దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి తోడై వచ్చును గాక. యేసు నామములో ఈ మాటలు నాలో మాలందరిలో ఫలభరితం చేయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.